పూరి జగన్నాథుని యొక్క రత్నభాండాగారంలో నిజంగానే అంత బంగారం ఉందా? అండ్ అంతేకాకుండా ఈ మధ్య ఇలాంటి 5 రూపీస్ కాయిన్స్ అనేది రావట్లేదు కదా, దీని వెనుక ఉన్న నిజాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా కొత్త వచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పూరి జగన్నాథ టెంపుల్. ఈ గుడి అనేది ఒడిస్సాలోని ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో ఉంది. అండ్ ఈ గుడిని 12వ శతాబ్దంలోనే అప్పట్లో ప్రజలు నిర్మించారు. అయితే అప్పట్లోని భాండాగారాలను కొన్ని కారణాల వల్ల మూసివేయడం జరిగింది. తిరిగి మళ్ళీ 46 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం ఉన్న ఒడిస్సా గవర్నమెంట్ అనేది ఈ తలుపులు తెరవడానికి ఆర్డర్స్ ని జారీ చేసింది. అయితే ఈ తలుపులను తెరవడానికి ఒడిస్సా హైకోర్టు యొక్క మాజీ జడ్జి అయినటువంటి బిశ్వత్ రథ్ తో పాటు 16 మంది టీమ్మేట్స్ కలిసి వాళ్ళ యొక్క అబ్జర్వేషన్ లో ఈ తలుపులు తెరవడం జరుగుతుంది. ఈ రత్న భాండాగారంలోని ఆభరణాలు మరియు వజ్ర వైడూర్యాలు అన్నీ కూడా మళ్ళీ ఆ గది యొక్క పునర్నిర్మాణం తర్వాత లెక్కించబడతాయి అని ఒడిస్సా గవర్నమెంట్ ఖరారు చేసింది. అయితే అందరికీ కామన్ గా ఉండే డౌట్ అనేది, అసలు ఈ గదిలోకి ఈ ఆభరణాలు వజ్ర వైడూర్యాలని ఎలా వచ్చాయి అని. అయితే దశాబ్దాలుగా ప్రజలు మరియు రాజులు ఇచ్చిన విరాళాలని ఈ రహస్య గదిలో దాచి ఉంచేవారు. అలా ఈ భాండాగారంలో ఇన్ని రకాల వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు వచ్చాయని అప్పట్లో ప్రజలు చెప్పేవాళ్ళు. వీడియోని ఇక్కడి వరకు చూశారంటే మా యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. దీని ద్వారా మనం వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎప్పుడైనా ఈ మధ్య గమనించినట్లయితే ఇలా లావుగా ఉన్న 5 రూపీస్ అనేవి రావడం అనేది ఆగిపోయాయి. వీటి ప్లేస్ లో ఇలా సన్నగా మరియు గోల్డ్ కలర్ లో ఉండే 5 రూపీస్ కాయిన్స్ ని రిలీజ్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. అయితే ఇలా లావుగా ఉన్న 5 రూపీస్ కాయిన్స్ ని ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ మరియు నికిల్ తో అప్పట్లో తయారు చేసేవాళ్ళు. అయితే ఈ 5 రూపీస్ కాయిన్స్ ని బంగ్లాదేశ్ కి తరలించి అక్కడ ఈ కాయిన్స్ ని కరిగించి రేజర్ బ్లేడ్స్ గా తయారు చేస్తున్నారు. అయితే ఒక్కొక్క 5 రూపీస్ కాయిన్ నుంచి 6 రేజర్ బ్లేడ్స్ అనేవి వచ్చేవి. ఒక్కొక్క బ్లేడ్ కాస్ట్ 2 రూపీస్. అంటే ఒక కాయిన్ తో వీళ్ళు 12 రూపీస్ ని సంపాదిస్తున్నారు. అలా తెలుసుకున్న గవర్నమెంట్ అనేది ఇలా 5 రూపీస్ కాయిన్స్ ని బ్యాన్ చేసి కొత్తగా వచ్చిన 5 రూపీస్ కాయిన్స్ ని రిలీజ్ చేసింది. అప్పటి నుంచి ఈ స్కామ్ అనేది ఆగిపోయింది. వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, అందరూ వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. మన సబ్స్క్రైబ్ కౌంట్ అనేది చాలా తక్కువ అయిపోయింది. దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేయండి. అండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.